ఎస్ ఎస్ టైం అవుతుంది. ఓకే ఓకే అజయ్ గారు అజయ్ గారు ఇంకా చాలా అంశాలు మనం చర్చించాలి. కేవలం ఈ ఇద్దరికి సంబంధించిన విషయం కాదు, ఇంకా చాలా విషయాలు చర్చించాలి. వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్. మీ దగ్గరకు వచ్చేసరికి కొంచెం బాగా లేట్ అవుతుంది, కొంచెం తక్కువ టైం తీసుకోండి. సో ఏంటి ఓవరాల్గా ఈ టీం 2029 టీమ్గానే దీన్ని మనం భావించవచ్చు. సరే సజ్జాజయ్ గారు మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేయలేదు, మేము పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నంలో బాగా కొత్త టీం ఏర్పడిందని చెప్తున్నారు. ఏంటి నిజంగా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కార్యమంత్రి రమేష్ గారు చెప్పినట్టు, అలాగే సజ్జాజయ్ గారు చెప్పినట్టు అలాంటి సిచ్యువేషన్ ఉందా క్షేత్రస్థాయిలో? ఏమంటారు మీరు? రాజు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, ఈరోజు ఏదైతే లోకేష్ గారు 43 సంవత్సరాల యువకుడు ఈరోజు తాత ఆశయాలు, తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు గత 20 సంవత్సరాలుగా క్యాడర్ నిరంతరం సపోర్ట్ చేస్తూ అధికారంలో వచ్చాక పార్టీ వేగం పెంచడము, శిక్షణా తరగతులు, అదేవిధంగా కార్యకర్తల సంక్షేమము, అదేవిధంగా కార్యకర్తలకు ఏదైతే ప్రమాద బీమా, ఇట్లా ప్రతి ఒక్కటి తన మార్కుని ఈరోజు పార్టీలో వేసుకొని ముందుకు పోతుంటే, ఈరోజు ఏదైతే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడము కరెక్ట్ కాదు, దానికి ఎన్నికలు జరగాలి అని చెప్పడం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను శాశ్వత అధ్యక్షుడిగా నేనే ఉండాలని చెప్పి ఈసీకి పెట్టుకుంటే ఈసీ వాళ్ళు ఇసిన ముఖాన్నేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు లోకేష్ గారి గురించి విమర్శిస్తా అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు పటిష్టమైన పార్టీ, ఈరోజు 1 కోటి మంది కార్యకర్తలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాలుగా ముందుకు పోతుంటే, అలాంటి పార్టీ, అలాంటి నాయకుడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వేధించారు, జైల్లో పెట్టి 54 రోజులు ఆయన వేధిస్తే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పోయి సపోర్ట్ చేసి ఆ రోజు తెలుగుదేశంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఒక నిమిషం తెలుగుదేశంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఆ రోజు వాళ్ళకి ఏం చేయాలో దిక్కు తోచక వాళ్ళు ఒక ఆశ కోసం ఆశపడుతుంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ పోయి కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా తీసుకొని వచ్చి ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి, అదే విధంగా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటూ ముందుకు పోతుంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశతో ఉన్నారో ఆశ్చర్యంగా ఉంది. ఇంకా మేమేదో చేసేస్తాము, మేమేదో వచ్చేస్తామనే ఆశతో ఈరోజు కార్యకర్తలు మోసం చేస్తుంటారు. సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది? రాజశేఖర రెడ్డి మరణంలో నుంచి పుట్టింది. ఆ రాజశేఖర రెడ్డి గారి మరణం ఏ విధంగా జరిగిందన్నాడు? సోనియా గాంధీ చంపించేసింది, రిలయన్స్ వాళ్ళు చంపించేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళతోని చట్టాపట్లాలు వేసుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతను ఈ రోజు విమర్శిస్తున్నారు ఎన్డీఏ కూటమిని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ కానీ. అసలు మీకు ఏం అర్హత ఉంది? ఈ రోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిపాలన చూసి 151 సీట్లు ఉంటే దాన్ని 11 సీట్లకు దిగజార్చుకున్నారంటే, మీకు పల్లెంలో పట్టించిన ప్రభుత్వాన్ని మీ చేతి ద్వారా 11 సీట్లకు తెచ్చుకున్నారు. అవినీతి, ఎక్కడ చూసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీజంలు, ఏదైతే కార్యకర్తలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైతే చర్చ అది కాదు, మీరు చర్చ సంస్కారం ఉంది, నీకు ఆ సంస్కారం లేదు. మీరు చర్చను చర్చలాగా సాగించండి, మీరు చర్చను చర్చలాగా సాగించండి. సంస్కారం లేకుండా ఎన్నిసార్లు ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నమ్ముతారు అనుకోవడం ఈ రోజు అసంభవం. ఈరోజు గతం చూశారు, ఒకసారి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, కనీసం తల్లికే చెల్లికే న్యాయం చేయలేదు. తల్లికి చెల్లికి న్యాయం చేసి మాట్లాడండి. లోకేష్ గారికి ఈ రోజు మీ కింద తప్పుల్ని మూసుకోవడం కాదు. ఒక్క నిమిషం సార్. ఎస్ రమేష్ గారు మాట్లాడారు కదా సార్ వెన్నుపోటు గురించి. ఒక్క నిమిషం ప్లీజ్. నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు అందరూ సమ్మతించి ఇవ్వడం జరిగింది. అది ఎన్టీఆర్ ఫ్యామిలీయే రావాలి, ఎన్టీఆర్ కొడుకులే రాజకీయం చేయాలనేది ఎక్కడ చట్టం లేదు. ఈరోజు తండ్రి చనిపోతే తండ్రి కొడుకే ఇదే ఉద్యోగం అనుకున్నావా? వాళ్ళ టాలెంట్ అది. రాజశేఖర రెడ్డి చనిపోతే రాజశేఖర రెడ్డి కొడుకే టాలెంట్.
అంతేగాని ఎవరైతే రామారావు చనిపోయినాడు వాళ్ళ కొడుకులే ముఖ్యమంత్రి అవ్వాలి, వాళ్ళ కొడుకులే ప్రధానమంత్రి అవ్వాలంటే అది కరెక్ట్ Yes. కాదు. ఎవరు తెలివితేటలు ఎవరు Okay, sir. వేణుగోపాల్ గారు. ఆ సమయానికి Yes, yes. వేణుగోపాల్ గారు. వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మీలాగా Yes, sir. జగన్మోహన్ రెడ్డి Time ఇస్తాను. వేణుగోపాల్ గారు, please. రాజకీయాలు చేయలేరు కదా. రాజు గారు. ఓకే ఓకే డన్ డన్ ఒక్క నిమిషం పెట్టుకొని ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ప్లీజ్ వేణుగోపాల్ గారు ప్లీజ్ రాజు గారు వేణుగోపాల్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం అంటే చర్చ నడవాలి కదా వస్తాను రమేష్ గారు నెక్స్ట్ ఇస్తాను మీకు ఒక్క నిమిషం అండి ఆంజనేయ రెడ్డి గారు చర్చ జరగాలి కాబట్టి